ఒక ట్రయల్ చేద్దాం అని. ఇప్పుడు ఇక్కడ థియేటర్ రిలీజ్ చేస్తున్నారు కదా, అవును. ఇప్పుడు ఆల్రెడీ మరి కన్నడ వర్షన్ మీకు ఓటీటీలో ఉంది, అవును. అదేం ఎఫెక్ట్ అవుదా? లేదు సార్, తెలుగు ఎక్స్ట్రానరీగా వచ్చింది. సో ఎక్స్పెషల్లీ మూవీలో వీ హ్యావ్ అరౌండ్ 65 సాంగ్స్ ఉంది. ఓ మూవీలో 65 సాంగ్స్ ఉంది. సాంగ్స్ ఎలా వాడాలి అని నేను యక్షగానం నుంచి నేను తీసుకుని యాక్చువల్లీ మూవీలో ఇట్స్ లైక్ స్టోరీ టెల్లింగ్. ఒక స్టోరీ వెళుతుంది, స్టోరీది స్పీడ్ని పెంచడానికి సో వీల్ యూజ్ సాంగ్. అది 900 years నుంచి ఉంది, మనకు తెలీదు. సో ఇప్పుడు ఒరిజినల్ యక్షగానాస్ నుంచి ఏమన్నా తీసుకున్నారా? మొత్తం ఒరిజినల్ యక్షగానమే సాంగ్స్. మనం యక్షగాన ఆర్టిస్ట్నే లిరిక్సిస్ట్నే పిలిచి ఆయన హీ ఓన్లీ రైటెడ్ ఎవ్రీథింగ్. ఓకే, యాక్చువల్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. యాక్చువల్లీ కమర్షియల్ మూవీ చేసి ఒక ఆర్ట్ని కమర్షియల్ లాగా తీయడం ఇట్స్ వెరీ. డైరెక్టర్గా ఇది మీకు 6వ సినిమా. 6th మూవీ. ముందు 5 సినిమాస్ రిజల్ట్ ఏంటి? ఆల్ 100 మూవీస్, 100 డిస్ మూవీస్. ఫ్రమ్ ఫస్ట్ మూవీ 145 days. మన ఊర్ లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్ పెట్టుకొని, కన్నడదే డైలెక్ట్ వర్షన్, కుందాపుర కన్నడ అని. సో దాన్ని పెట్టుకొని ఒక మూవీ చేసాం. యాక్చువల్లీ ఆ మూవీ కూడా నాకు తెలీదు, నాకు నా ఊరంటే కొంచెం ఓవర్ పిచ్చి. సో స్టూడియో కట్టుకున్నారు. సో ఐ కేమ్ ఇండస్ట్రీ జస్ట్ బికాస్ టు రిప్రజెంట్ మై విలేజ్. ఓకే, అంతే. సో అందరూ ఆయన విలేజ్ని లవ్ చేయాలి. సో విలేజ్ ఉంటే తాలూకు ఉంటుంది, తాలూకు ఉంటే జిల్లా ఉంటుంది, జిల్లా ఉంటే రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉంటే దేశం ఉంటుంది. సో ఇది నా పాయింట్. ఒక విలేజ్ ప్రజెంట్ చేయాలి. అందరూ ఎవరెవరు విలేజ్లో వచ్చేసారో అట్లీస్ట్ గివ్ సమ్ వితౌట్ ప్రతిఫలాన్ని ఆశించకుండా సో ఏదైనా చేయాలి విలేజ్కి. సో ఒక ఎన్జిఓ చేశాను యాక్చువల్లీ. సో ఎన్జిఓ నుంచి స్కూలు, మన ఊర్లో ఏమేమి చేయగలవు, సో ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే.